వెల్కమ్ టు శ్రీ ఫైబర్ న్యూస్. నేను మల్లిక. ముందుగా హెడ్లైన్స్. తుమ్మలపల్లి కళాక్షేత్రంలో రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఉగాది వేడుకల్లో పాల్గొన్న ముఖ్యమంత్రి చంద్రబాబు. షడ్రుచులు మాదిరిగానే మన జీవితాల్లో కూడా కష్టసుఖాలు ఉంటాయని వెల్లడి. జనసేనాని విత్ జెన్సీ కార్యక్రమంలో పాల్గొన్న ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. హక్కులతో పాటు విధుల గురించి యువత ఆలోచించాలని సూచన. ముస్లిం సోదరుడి ఇంటికి మంత్రి నారా లోకేష్ ప్రత్యేక ప్రార్థనలో పాల్గొని విందు స్వీకరించిన యువనేత. 2047కి ప్రపంచంలోనే తెలుగు జాతి నెంబర్ 1 గా ఉండేలా ఈ ఉగాదికి సంకల్పం తీసుకుందామని సీఎం చంద్రబాబు ప్రజలకు పిలుపునిచ్చారు. సంకల్పాన్ని నెరవేర్చేందుకు అంకిత భావంతో పనిచేద్దామన్నారు. భారతదేశ సంస్కృతి సాంప్రదాయాలు ప్రపంచానికే ఆదర్శమన్న ఆయన విలువలకు కట్టుబడి పనిచేద్దామన్నారు. తుమ్మలపల్లి కళాక్షేత్రంలో నిర్వహించిన ఉగాది వేడుకల్లో మంత్రులు కందుల దుర్గేష్, ఆనం రామనారాయణ రెడ్డి, ఇతర ప్రజాప్రతినిధులతో కలిసి సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. అవధాని మాడుగుల నాగఫణి శర్మ ఉగాది పంచాంగ శ్రవణం చేశారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ రాష్ట్రంలోని ప్రతి వ్యక్తికి ఆర్థిక, సామాజిక, ఆరోగ్య భద్రత కల్పించాలన్నదే కూటమి ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు. స్వల్ప, మధ్య, దీర్ఘకాలిక ప్రణాళికలతో రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తామని వెల్లడించారు. కొందరు స్వార్థంతో తల్లికి, చెల్లిళ్లకి ఆస్తులు ఇవ్వని వ్యక్తులు కూడా ఉంటారని ఎద్దేవా చేశారు. అందుకే మళ్లీ ఉమ్మడి కుటుంబాలు ఉండేలా చర్యలు చేపట్టాలని ఆలోచన చేస్తున్నట్లు వివరించారు. 5 కోట్ల మంది తెలుగు ప్రజలందరి జీవన ప్రమాణాలు మెరుగుపరచడం కోసమే తాను పనిచేస్తున్నట్లు స్పష్టం చేశారు. గత పాలకులు పోలవరం నిర్వాసితులకు పైసా కూడా పరిహారం ఇవ్వలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. అన్ని ప్రాంతాలు సస్యశ్యామలం కావాలంటే పోలవరం పూర్తి కావాలన్నారు. 30,607 మందికి ప్రభుత్వ ఉద్యోగాలు, ప్రైవేట్ రంగంలో 6.28 లక్షల మందికి ఉద్యోగాలు కల్పించామని వెల్లడించారు. పరాభవనామ సంవత్సరంలో తెలుగు జాతి కీర్తి ప్రతిష్టలు ప్రపంచానికి చాటి చెప్పేలా సంకల్పం చేద్దామని పిలుపునిచ్చారు. భవిష్యత్తును కాపాడవలసిన బాధ్యత మా మీదుంది. ఆ బాధ్యతను కాపాడడానికి 2 పార్టీలు కలవడమే కాకుండా ఎన్డీఏతో కలిపి, అంటే బీజేపీతో కలిసి ఎన్డీఏ ఏర్పాటు చేశాం. మీ విజ్ఞతకి, ప్రజల విజ్ఞతకి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్న ఈ పండుగ పూట 94% ఏ అభ్యర్థిని పెట్టినా గెలిపించారు. అయితే ఈ యొక్క 21 నెలలు 24 గంటలు మేము ఒకటే ఆలోచిస్తున్నాం. ఈ రాష్ట్రంలో సంక్షేమం, అభివృద్ధి, సుపరిపాలన, ఈ 3 కూడా ఏ విధంగా ముందుకు తీసుకుపోవాలనో అనునిత్యం ఆలోచిస్తున్నాం. ఆ దిశగానే పాలసీలు కూడా తీసుకొచ్చాం. నేను ఒకటే ఆలోచిస్తున్నాం, అందరికీ సెక్యూరిటీ ఉండాలి. ప్రతి ఒక్క వ్యక్తికి, ఇంట్లో ఉండే ప్రతి ఒక్క వ్యక్తికి సెక్యూరిటీ ఉండాలి. ఓసారి ఏజ్ అయిన తర్వాత పిల్లలు కూడా, మన సంస్కృతి ఇది కూడా గుర్తుపెట్టుకోవాల్సిందే. మీరు ప్రపంచంలో అందరికంటే ఉన్నతమైన సంస్కృతి సాంప్రదాయాలు భారతదేశానికి ఉన్నాయి. ఈరోజు చాలా దేశాల్లో చిన్నపిల్లలు తల్లిదండ్రులు చూసుకోకుండా ఓల్డ్ ఏజ్లో ఉండే పరిస్థితి ఉంది. అంటే ఓల్డ్ ఏజ్ కూడా అవసరం లేకుండా, ఓల్డ్ ఏజ్ హోమ్స్ అవసరం లేకుండా పిల్లల్ని చూసుకునే సంస్కృతి ఉన్న ఏకైక దేశం భారతదేశం. ఈ విషయం మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అయితే ప్రభుత్వం ఇంకొక అడుగు ముందుకేసి అక్కడక్కడ ఉంటారు ఇలాంటి వాళ్ళు కూడా. ఈరోజు చూస్తున్నాం, తల్లికి ఆస్తి ఇవ్వని వ్యక్తుల్ని, చెల్లెలకి ఆస్తులు ఇవ్వని వ్యక్తులు. అందుకే నేను ముందు జాగ్రత్తగా కుటుంబాలను కలపాలని చూస్తున్నా. అందుకే మీరు ఒకసారి చూస్తే, విడిపోతే నేను ఎక్కువ బెనిఫిట్స్ ఇవ్వను, కలిసి ఉంటే ఇంకా అదనంగా బెనిఫిట్స్ ఇస్తానని కొత్త సాంప్రదాయానికి శ్రీకారం చుట్టాం. పెద్ద కుటుంబం సుఖ సంతోషాలకు నాంది. అదే మరి చిన్న కుటుంబం ఒంటరితనానికి, లేకుంటే సమస్యలకు కూడా నిలయంగా తయారయ్యే పరిస్థితి వస్తుంది. ఈ విషయం మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. మనిషి ఎప్పుడు కూడా, మన పెద్దవాళ్ళందరినీ మనం చూస్తే ఒక ఇంట్లో 10 మంది ఉండేవాళ్ళు. చిన్న పిల్లలు, పెద్దలు కళకళలాడుతూ ఉండేది. అదే సమయంలో పెద్దలు, ముసలివాళ్ళు ఉంటే, గ్రాండ్ పేరెంట్స్ ఉంటే పిల్లలను చూసుకునేవాళ్ళు. అదే మాదిరిగా వీళ్ళు పనులు చూసుకునేవాళ్ళు. ఈరోజు ఆ సాంప్రదాయాలు పోయి
మైక్రో ఫ్యామిలీస్ వచ్చేసాయి. భార్యాభర్త సెపరేట్గా ఉండడం, ఓసారి భార్యాభర్తలో కూడా విభేదాలు వస్తే వాళ్ళు కూడా విడిపోవడం, లోన్లీనెస్తో సఫర్ కావడం, క్షణికమైన ఉద్రేకాలతో ఇలాంటి సమస్యలు కూడా వస్తూ ఉంటాయి. అందుకే నేను ఆలోచించి ప్రతి ఒక్కరికి సెక్యూరిటీ ఉండాలి. పెన్షన్లు ఈరోజు మీరు చూస్తే 63 లక్షల మందికి ప్రతి నెల మొదటి తారీఖున పేదల సేవలో 4,000, 6,000, 10,000, 15,000 ఇచ్చే ఏకైక ప్రభుత్వం భారతదేశంలో, ప్రపంచంలో ఎన్డీఏ ప్రభుత్వం. రాజకీయాలను బాధ్యతగా భావించేటప్పుడే ప్రజలకు మంచి పాలన అందుతుందని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అన్నారు. బాధ్యతాయుతంగా వ్యవహరించే జెన్జీతోనే మన దేశం సూపర్ 1 గా అవుతుందని ఉద్ఘాటించారు. హక్కుల గురించే కాదు, విధుల గురించి ఆలోచించారని యువతకు ఆయన సూచించారు. హైదరాబాద్ హైటెక్స్ లో జనసేనాని విత్ జెన్జీ పేరిట నిర్వహించిన కార్యక్రమంలో యువతతో పవన్ కళ్యాణ్ ముఖాముఖి నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఒక్కోసారి నిధుల కొరత వల్ల హామీలు అమలు చేయకపోవచ్చని తెలిపారు. సాధ్యాసాధ్యాలు చూసుకున్నాకే హామీలు ఇవ్వాలన్నారు. తాను ఓటు ఎందుకు వేయాలి అని ప్రజల్ని మానసికంగా సన్నద్ధం చేసినప్పుడే డబ్బుల ప్రభావం ఉందని స్పష్టం చేశారు. డబ్బులు తీసుకొని ఓటేసే దుస్సంప్రదాయానికి జెన్జీ చరమగీతం పాడుతుందని బలంగా నమ్ముతున్నట్లు ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. Corruption, it's widely known, and usually political parties are accused of corruption. So when it's widely known, why is it rarely punished, sir? You define, when you say corruption, what exactly you mean? Because it's a very wide word. It's a very broad term. So corruption, I would see it based on the money being used for wrong purposes. Corruption, that way first. Give me one case, to understand. So for example, maybe paying people when it comes to the voting scenario, paying money and buying votes, that could be one of them. Chettu munda vittu munda అని ఉంటుంది అప్పుడు. Which comes first? So who corrupted whom? We don't know. అంటే డబ్బులు ఇస్తే ఓట్లు వేస్తాను పొలిటికల్ లీడర్ అన్నారా, డబ్బులు ఇస్తే కానీ మేము ఓట్లు వేయమని ప్రజలు అన్నారు, తెలియదు. అది ఇట్స్ నాట్ దట్ ఎవ్రీ వన్ టేక్స్ ద మనీ. అందరూ డబ్బుల కోసం ఓట్లు వేస్తారంటే చేయను. కానీ నేనేం చూస్తానంటే, సపోజ్ ఈవెన్ ఐఎమ్ లైక్ యూ, ఐ లైక్ టు, అంటే నేను 2019 when I had done my elections in Bhimavaram, whom do you think will take money? You tell me. Who needs money? And what should be their economic background? What do you think? Like general assumption from your side. So someone whose awareness is less, who knows the fact that taking money and giving vote is a fundamental right. Okay. Taking money and voting is a wrong. What is fundamental right? But on another, వాళ్ళకి ఎలాంటి what could be that financial background? Who will take money? And I mean, what kind of financial background the people are from? Who seek money for voting? So it's usually below poverty. But what if I tell you it is not that way? Imagine people who has own apartments. This is one of my experience. People has their own apartments. Okay, we have 5 votes. How much you going to pay for us? This is one of my election experience, not here, in 2019. అంటే డబ్బులు ఉన్నాయి కదా, అసలే వాళ్ళు పాడు చేసుకుంటారు, మాకు కూడా కొంత ఇచ్చేసి ఉంటారు అని డౌట్ నాకు. ఇవన్నీ తెలియదు. కానీ దేర్ ఈజ్, అండ్ ఇఫ్ యూ బ్రేక్ డౌన్ ఎవ్రీథింగ్, they're not believing in democracy. They need some intense incentive to vote. పవిత్ర రంజాన్ మాసం వేళ జోరువానలో పేద ముస్లిం మైనారిటీ సోదరుడి నివాసానికి మంత్రి నారా లోకేష్ రాకతో ఆయన ఆనందాలు వెల్లివిరిశాయి. రంజాన్ మాసాన్ని పురస్కరించుకొని మంగళగిరి నియోజకవర్గం తాడేపల్లి పట్టణంలోని పోలకంపాడులో పేద ముస్లిం మైనారిటీ సోదరుడు షేక్ అమీర్ ఇంటిని లోకేష్ ఆకస్మికంగా సందర్శించారు. అమీర్ కుటుంబ సభ్యులతో కలిసి ఇఫ్తార్ విందు స్వీకరించారు. షేక్ అమీర్ విజయవాడలోని ఓ ప్రైవేట్ కంపెనీలో లోన్ రికవరీ ఏజెంట్ గా పనిచేస్తున్నాడు. ముస్లిం సాంప్రదాయం ప్రకారం టోపీ ధరించి లోకేష్ ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. మంగళగిరి నియోజకవర్గం తాడేపల్లి పట్టణంలోని పోలకంపాడులో పేద ముస్లిం మైనారిటీ సోదరుడు షేక్ అమీర్ కుటుంబ సభ్యులతో కలిసి మంత్రి నారా లోకేష్ ఇఫ్తార్ విందు స్వీకరించారు. అమీర్ కుటుంబ సభ్యుల యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు.
అమీర్ తల్లిదండ్రులు షేక్ అన్వర్, శర్మ, ఇతర కుటుంబ సభ్యులను ఆప్యాయంగా మంత్రి పలకరించారు. లారీ డ్రైవర్ గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నానని, తనకు 2 కుమారులు హమీఫ్, అమీర్, 1 కుమార్తె షమీం సంతానమని అన్వర్ తెలిపారు. కుమార్తెకు వివాహం జరిపించానని, కుమారులిద్దరూ చిన్న ఉద్యోగాలు చేస్తున్నారని చెప్పారు. ప్రస్తుతం నివాసం ఉంటున్న ఇరుకు ఇంటితో ఇబ్బందులు పడుతున్నామని, వర్షం వస్తే కారుతోందని, పాత రేకుల ఇంటి స్థానంలో నూతన ఇల్లు నిర్మించి ఇవ్వాలని మంత్రి లోకేష్ ను కోరారు. మంగళగిరిలో త్వరలో మరో 2000 ఇళ్లు పట్టాలు పంపిణీ చేయనున్నట్లు మంత్రి వెల్లడించారు. కుటుంబానికి అన్ని విధాలా అండగా ఉంటానని, ఇల్లు నిర్మించి ఇస్తామని హామీ ఇచ్చారు. పవిత్ర రంజాన్ వేళ తమ అభిమాన నాయకుడు తమ ఇంటిని సందర్శించడం పట్ల అమీర్ కుటుంబ సభ్యులు సంతోషం వ్యక్తం చేశారు. ఇంద్రకీలాద్రిపై వేంచేసి ఉన్న శ్రీ కనకదుర్గమ్మ వారి సన్నిధిలో వసంత నవరాత్రి ఉత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకొని అమ్మవారికి స్నపాభిషేకం నిర్వహించిన అనంతరం భక్తులను దర్శనానికి అనుమతించారు. ఈ ఉత్సవాల్లో భాగంగా తొలి రోజున అమ్మవారి ఉత్సవమూర్తికి మల్లెలతో 1,00,000 పుష్పార్చన నిర్వహించారు. వేద పండితుల మంత్రోచ్చరణల మంగళ వాయిద్యాల నడుమ పుష్పార్చన కన్నుల పండుగగా సాగింది. జగన్మాత దుర్గమ్మ కొలువు తీరిన ఇంద్రకీలాద్రి వసంత శోభతో కలకలలాడింది. శ్రీ పరాభవనామ సంవత్సర ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకొని అమ్మవారి సన్నిధిలో వసంత నవరాత్రి ఉత్సవాలకు దేవస్థాన అధికారులు శ్రీకారం చుట్టారు. దుర్గమ్మకు స్నపనాభిషేకం నిర్వహించిన అనంతరం ఉదయం 9 గంటల నుండి భక్తులను దర్శనానికి అనుమతించారు. భక్తులు విశేష సంఖ్యలో అమ్మవారి దర్శనానికి తరలివచ్చారు. వసంత నవరాత్రి ఉత్సవాలలో భాగంగా తొలి రోజున అమ్మవారికి మల్లెపూలతో 1,00,000 పుష్పార్చన నిర్వహించారు. ఉభయదాతల భక్తి శ్రద్ధలతో పుష్పార్చనలో పాల్గొన్నారు. అందం అలంకరించిన వేదికపై దుర్గమ్మ ఉత్సవమూర్తి ఉంచి శాస్త్రోక్తంగా పుష్పార్చన నిర్వహించారు. మంగళ వాయిద్యాలు, వేద పండితుల మంత్రోచ్చరణల నడుమ పుష్పార్చన నేత్రపర్వంగా సాగింది. ఈ సందర్భంగా దేవస్థాన వేద పండితులు మాట్లాడుతూ వసంత దుర్గమ్మ సన్నిధిలో జరిగే వసంత నవరాత్రి ఉత్సవాల వైశిష్ట్యాన్ని విశదీకరించారు. ఈ ఉత్సవాలలో రోజుకో రకం పుష్పాలతో అమ్మవారికి అర్చిస్తామన్నారు. ప్రకృతి స్వరూపిణి అయిన జగన్మాత దుర్గమ్మకు వసంత మాసంలో పుష్పార్చన నిర్వహించిన వారి సకల మనోభీష్టాలు నెరవేరుతాయని ఆయన వివరించారు. महामहास्कंदाय नमः महामहाशयाय नमः महामहात्रिविक्रमसाम्राज्ञी नमस्ते 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 नमः सोहक्लें ऐं श्रीं ह्रीं ऐं ओं ऐं ह्रीं श्रीं श्रीमात्रे नमः श्रीमाता श्रीमहाराज्ञी श्रीमत्सिंहासनेश्वरी यज्ञमण्डलसम्भोजाय नमः मुख्यदा सत्तानदहस्त्राभाजदुर्बाहुदमङ्गदा स्वरूपभाषाख्यानोदाहरान् कुशोत्पला आरूपाक्षुकोदन्ता पञ्चधर्माकृसायिका प्रभापूर्वमञ्चित्ब्रह्माण्डमण्डल చేనేతకు చేయూతే లక్ష్యంగా చేనేత కార్మికులకు మెరుగైన మార్కెటింగ్ అవకాశాలు కల్పించి ప్రోత్సహించేందుకు వీలుగా దేశంలోని ప్రముఖ చేనేత ఉత్పత్తులను ఒకే వేదికపైకి తీసుకొచ్చి గాంధీ బునకర్ మేళా పేరిట జాతీయ చేనేత వస్త్ర ప్రదర్శన నిర్వహిస్తున్నట్లు పరిశ్రమలు, వాణిజ్య శాఖ, చేనేత జౌళి ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్పి సిసోడియా అన్నారు. ఎన్టీఆర్, కృష్ణా జిల్లాలతో పాటు పొరుగు జిల్లాల వస్త్ర ప్రేమికులు కూడా చేనేత వస్త్రాల విలువ, విశిష్టతను గుర్తించి ఈ మేళాను సద్వినియోగం చేసుకుని చేనేత కళను, చేనేత కార్మికులను ప్రోత్సహించాలని ఆయన కోరారు. కేంద్ర ప్రభుత్వ ప్రాయోజిత గాంధీ బునకర్ మేళాను ఆర్పి సిసోడియా, కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీషా అధికారులతో కలిసి విజయవాడలోని శ్రీ శేషసాయి కళ్యాణ వేదికలో ప్రారంభించారు. తెలుగు రాష్ట్రాలతో పాటు తమిళనాడు, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, గుజరాత్, హర్యానా తదితర రాష్ట్రాల చేనేత సంఘాలు, చేనేత సంస్థల ద్వారా ఏర్పాటు చేసిన 115 స్టాళ్లను సందర్శించారు. ఈ సందర్భంగా ఆర్పి సిసోడియా మాట్లాడుతూ వివిధ రాష్ట్రాల నుంచి 112 చేనేత సంఘాలు,
చేనేత సంస్థల స్టాళ్లు మేళాల్లో ఉన్నాయని, రాష్ట్రం నుంచి 47 చేనేత సంఘాలు పాల్గొన్నాయని వివరించారు. గతేడాది ఈ మేళాలో 3 కోట్ల విలువైన అమ్మకాలు జరిగాయని, ఈసారి ఇది మరింత పెరిగే అవకాశం ఉందన్నారు. ఎన్టీఆర్, కృష్ణా జిల్లాతో పాటు పొరుగు జిల్లాల వస్త్ర ప్రేమికులు కూడా చేనేత వస్త్రాల విలువ, విశిష్టతను గుర్తించి ఈ మేళాను సద్వినియోగం చేసుకుని చేనేత కళను, చేనేత కార్మికులను ప్రోత్సహించాలని సిసోడియా కోరారు. వినూత్న డిజైన్లతో అద్భుతమైన చేనేత వస్త్రాలను గాంధీ బున్కర్ మేళా వేదికగా నిలుస్తోందని అన్నారు. ప్రతి ఒక్కరూ ఈ మేళాను సద్వినియోగం చేసుకోవాలని ఆయన అన్నారు. డిపార్ట్మెంట్ ఆఫ్ హ్యాండ్లూమ్స్ అండ్ టెక్స్టైల్స్ వారు ఇది ఎగ్జిబిషన్ ఏర్పాటు చేస్తారు. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సపోర్ట్తో ఏంటంటే ఈ హ్యాండ్లూమ్స్ ప్రొడక్ట్స్ అంటే బున్కర్, అది హిందీలో బున్కర్ అంటారు, చేతి వృత్తి వాళ్ళు అంటే చేనేత కార్మికులు, వాళ్ళ ప్రోడక్ట్ మొత్తం దేశం మొత్తంలో ప్రమోట్ అవ్వాలి. అంటే ఇప్పుడు కొద్దిగా పవర్ లూమ్తో ఫ్యాక్టరీ నుంచి వచ్చినటువంటి క్లోత్తో బాగా కాంపిటీషన్ ఉండడం బట్టి హ్యాండ్లూమ్స్కి కొద్దిగా సంక్షోభం వస్తే ఇలాంటి స్కీమ్స్ పెట్టి ఇది నేషనల్ ఎగ్జిబిషన్ లాంటిది పెడితే, ఇప్పుడు ఇక్కడ ఏంటంటే మన ఆంధ్ర నుంచి వచ్చారు, తెలంగాణ సొసైటీ కాకుండా 14 స్టేట్స్ నుంచి రకరకాలు డిజైన్స్తో వేరే వేరే స్టైల్స్తో గుజరాత్, రాజస్థాన్, యూపీ, జమ్మూ కాశ్మీరు అలాంటి ప్లేసెస్ నుంచి వాళ్ళు వచ్చి 14 రోజులు ఇక్కడ ఉండి ఎగ్జిబిషన్లో పాల్గొని వాళ్ళకి కూడా లాస్ట్ ఇయర్ మన దీంట్లో సుమారు 3 కోట్లు మొత్తం బిజినెస్ జరిగింది. ఈ సంవత్సరం అంటే ఎక్కువ జరగాలి, కనీసం 4 కోట్ల దాకా ఈ 14 రోజులు బిజినెస్ జరగాలని ఆశ. వీవర్ సర్వీస్ సెంటర్స్ ప్రతి స్టేట్లో ఉంటాయి. అవి వాటికి ఇన్ఫార్మ్ చేసి ఇలా మేము ఏర్పాటు చేస్తున్నాం అన్నట్టు వాళ్ళకి చెప్పి ఇలా వస్తారు. ముఖ్యంగా విజయవాడ ప్రజలే కాకుండా కృష్ణా జిల్లా పక్కన ఉన్న కృష్ణా డిస్ట్రిక్ట్, ఎన్టీఆర్, గుంటూరు వారు కూడా, లేకపోతే టూరిస్టులు, వాళ్ళకి బాగా మేము పబ్లిసిటీ చేస్తాం. ఎక్కువ మంది ఇక్కడ వచ్చి చేనేతల్ని కొద్దిగా చేయూత ఇవ్వాలని. అదేవిధంగా ఈ ప్రోడక్ట్స్ అయితే ఇప్పుడు చేతులు చేసిన ప్రోడక్ట్స్ ఉన్నటువంటి విలువ లేకపోతే క్వాలిటీ, అలాంటి ఫినెస్ ఫ్యాక్టరీలో మాత్రం అలాంటివి జరగదు. ప్లస్ ఇది చేనేత కార్మికులకి చేయితే కాకుండా చాలామంది ఇప్పుడు హ్యాండ్లూమ్ ప్రోడక్ట్స్కి కూడా ఇష్టపడుతున్నారు. కాబట్టి ఇది సక్సెస్ఫుల్ అవ్వాలని నేను ఆశిస్తున్నాను. మీరు చెప్తాను. ఈ యుగాది అలాగే సమ్మర్ హాలిడేస్ వస్తున్నాయి కాబట్టి ప్రతి ఒక్కరికి కాటన్ క్లాత్స్, అలాగే ఈ హ్యాండ్ వీవింగ్, అలాగే ఎంబ్రాయిడరీ క్లాత్స్ చేయాలని డిపార్ట్మెంట్ ఆఫ్ టెక్స్టైల్స్ అండ్ హ్యాండ్లూమ్స్ వాళ్ళ ఆధ్వర్యంలో శేషసాయి కళ్యాణ మండపం విజయవాడలో ఒక మెగా ఎగ్జిబిషన్ పెట్టడం జరిగింది. ఇక్కడ దాదాపుగా 112 సొసైటీస్ నుంచి ఫ్రమ్ అక్రాస్ ది కంట్రీ, వేరే రాష్ట్రం నుంచి కూడా ఆ హస్తకళాకారులు వచ్చి ఇక్కడ హ్యాండ్లూమ్స్ ప్రోడక్ట్ని డిస్ప్లే చేశారు. చాలా మంచి ప్రొడక్ట్స్, యూనిక్ ప్రొడక్ట్స్, ఎకనామిక్గా కూడా ఉన్నాయి, అలాగే లగ్జరీ గుడ్స్ కూడా ఉన్నాయి. దీన్ని ప్రతి ఒక్కరు వచ్చి దీన్ని సందర్శించండి, చూడండి, మీకు నచ్చితే తీసుకెళ్ళండి. ఇటువంటి రేర్ కలెక్షన్స్ మీకు ఎక్కడ దొరకవు. విజయవాడలో ఫస్ట్ టైం ఇటువంటి మెగా మేళా చేయడం జరుగుతుంది. అట్లీస్ట్ ఎన్టీఆర్ జిల్లాలో ఉన్నవాళ్ళు, గుంటూరు జిల్లా, పల్నాడు, బాపట్ల జిల్లా వాళ్ళందరూ వచ్చి దీన్ని ఒకసారి సందర్శించండి. అట్లీస్ట్ ఒకసారి చూడండి. మార్నింగ్ టు ఈవినింగ్ ఉంటుంది. ఇది 14 రోజులు ఉంటుంది ఈ మేళా. ఇది ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ గాంధీ బంకర్ మేళా అని, అంటే హ్యాండ్లూమ్స్ మేళా అని మీనింగ్. ఇది ఎన్టీఆర్ జిల్లాలో చేస్తున్నాము. ఇక్కడికి మన రాష్ట్రంలో ఉన్న ఆప్కోస్ హ్యాండ్లూమ్ డిపార్ట్మెంట్తో పాటు అటు కాళహస్తి అయితేనేంటి, ఇక్కడ పెదనా అయితేనేంటి, అలాగే రాజస్థాను, మధ్యప్రదేశ్, బీహారు, జమ్మూ కాశ్మీర్ ప్రతి ఒక్క హ్యాండ్లూమ్స్ వాళ్ళు ఇక్కడ పెట్టుకున్నారు. మంచి ప్రొడక్ట్స్ ఉన్నాయి. ఇది ఒక మంచి అరుదైన అవకాశము. ఏది ఫెస్టివల్ సెలబ్రేట్ చేసుకుంటుంది కానీ, లేదా మీరు సమ్మర్లో పిల్లల్ని తీసుకొచ్చి చూపించడానికి కానీ, లేదా మీకు వచ్చి ఏదైనా షాపింగ్ చేయడానికి కానీ, పెళ్ళికి కానీ ఏదైనా చేయాలంటే ఇది ఒక మంచి అవకాశం. వచ్చి మంచిగా షాపింగ్ చేసుకోండి. మంచి రేట్లు కూడా ఉన్నాయి, మంచి ప్రొడక్ట్స్ ఉన్నాయి. ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నాను. తెలుగు నూతన సంవత్సరాది ఉగాది పర్వదినాన సీఎం చంద్రబాబు నాయుడు మానవతా దృక్పథంతో కీలక నిర్ణయం తీసుకున్నారు. పేదలకు ఆర్థిక సాయం అందించే ముఖ్యమంత్రి సహాయ నిధి ఫైల్ పై ముఖ్యమంత్రిగా తన తొలి సంతకం చేశారు. ఈ సంతకంతో అనారోగ్యంతో బాధపడుతున్న 6,787 మందికి తక్షణ సాయం కింద 55.63 కోట్లను విడుదల చేశారు. జగన్ లాంటి అన్న ఉంటే ఇక శత్రువులు అనవసరమని ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల మండిపడ్డారు.
అన్న అనే పదానికి జగన్మోహన్ రెడ్డి ఒక కళంకం అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో నిందితులకు జగన్ అండగా నిలుస్తారని, బాధితులైన సునీతకు న్యాయం చేయకుండా వెలివేశారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. విశాఖ విమానాశ్రయంలో మీడియాతో పీసీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల మాట్లాడుతూ డబ్బు, మీడియా పలుకుబడి ఉందన్న అహంకారంతో ఎంతటి నేరాలనైనా కప్పిపుచ్చవచ్చని, సోషల్ మీడియాలోని తమ సైతాన్ సైన్యంతో ఎవరిపైనైనా వ్యక్తిగత హనానికి పాల్పడొచ్చని అనుకుంటున్నారని దుయ్యబట్టారు. వివేక గుండెపోటుతో చనిపోయారనే థియరీని సునీత సృష్టించిందని అవినాష్ రెడ్డి చెప్పడం హాస్యాస్పదమని అన్నారు. వివేక చనిపోయిన రోజు ఉదయం 7 గంటల నుంచే సాక్షి టీవీలో గుండెపోటుతో మరణించారని వార్తలు ప్రసారం చేశారు. ఆ సమయంలో సునీత, మేమంతా హైదరాబాద్ లో షాక్ లో ఉన్నాం. పులివెందుల్లో ఉన్న అవినాష్ రెడ్డికి తెలియకుండా, ఆయన ప్రమేయం లేకుండా సాక్షి టీవీలో ఆ వార్త ఎలా వచ్చింది? సాక్షి టీవీని నడుపుతున్నది జగన్ భార్య భారతిరెడ్డి కాదా? దీనిపై అవినాష్ గాని భారతిరెడ్డి గాని ఎందుకు సమాధానం చెప్పరు అని షర్మిల సూటిగా ప్రశ్నించారు. శవ పరీక్ష జరగకుండా అడ్డుకునే అవకాశం, మీడియాను మెసేజ్ చేసే అవకాశం స్థానికంగా ఉన్న అవినాష్ రెడ్డికే ఉందని, దూరంగా ఉన్న సునీతకు కాదని ఆమె స్పష్టం చేశారు. 5 ఏళ్ల ముఖ్యమంత్రిగా ఉన్న జగన్ వివేక హత్యపై తాము చెప్తున్న థియరీలే నిజమైన ఒక్క ఆధారాలైనా ఎందుకు బయట పెట్టలేకపోయారని నిలదీశారు. సునీత భర్త హత్య చేశాడని, టీడీపీ వాళ్లు చంపించారని, మరో కుటుంబం హత్య చేసిందని ఆరోపణలు చేశారు. అధికారం చేతిలో పెట్టుకుని ఒక్క సాక్ష్యం కూడా ఎందుకు చూపలేదు? ఎందుకంటే అవన్నీ అవాస్తవాలు కాబట్టి అని ఆమె అన్నారు. వివేకానంద రెడ్డి గారు చనిపోయిన రోజున 7 గంటల నుంచే వివేకానంద రెడ్డి గారు గుండెపోటుతో చనిపోయారు అని సాక్షి టీవీలో రిలే జరుగుతూనే ఉంది. సునీత ఏమో, మేము సునీత అందరం కూడా హైదరాబాదులో ఉన్నాం. ఈ వార్త విని ఒక షాకుకు గురయ్యాం. మరి సాక్షి టీవీ లోకల్గా పులివెందుల నుంచి గుండెపోటు వార్తని చెప్తున్నారు. మరి లోకల్ న్యూస్ను ఇచ్చే అవకాశం లోకల్గా ఉన్న అవినాష్ రెడ్డికి ఉందా, లేక హైదరాబాద్లో ఉన్న సునీత రెడ్డికి ఉందా? లోకల్గా ఉన్నది అక్కడ అవినాష్ రెడ్డి గారు. బాడీ పడి ఉంది, రక్తపు మడుగుంది. అక్కడ గుండెపోటు కాదు ఇది అని చూసిన ఎవరికైనా అర్థమయ్యే పరిస్థితి ఉంది. అలాంటప్పుడు సాక్షి టీవీలో గుండెపోటు అని ప్రచారం జరుగుతుంటే లోకల్గా ఉన్న అవినాష్ రెడ్డికి దాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేసే అవకాశం ఉందా, లేక దూరంగా ఉన్న సునీతకు ఆ మీడియాని ఇన్ఫ్లుయెన్స్ చేసే అవకాశం ఉందా? సాక్షిని నడుపుతున్నదేమో భారతిరెడ్డి గారు. 7 గంటల నుంచి వివేకానంద రెడ్డి గారిది గుండెపోటు అని ప్రచారం చేస్తున్నారు సాక్షి టీవీలో. మరి అలా ఎందుకు ప్రచారం చేశారో భారతిరెడ్డి గారు కానీ అవినాష్ రెడ్డి గారు కానీ ఎప్పుడూ సమాధానం చెప్పలేదు. అక్కడ మీడియాను మేనేజ్ చేసుకునే అవకాశం అవినాష్కు, భారతిరెడ్డికి, సాక్షికి ఉంది. అక్కడ పోలీసులను మేనేజ్ చేసుకుని పోస్ట్ మార్టం వద్దు అని చెప్పే అవకాశం కూడా అవినాష్ రెడ్డికే ఉంది. పోస్ట్ మార్టం వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో దోషులను కాపాడేందుకు జగన్మోహన్ రెడ్డి ఆయన బృందం చేస్తున్న ప్రయత్నాలను రాష్ట్ర ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారని శాసన మండలి చీఫ్ విప్ పంచుమర్తి అనురాధ అన్నారు. తాడేపల్లి ప్యాలెస్ లో సిద్ధం చేసిన స్క్రిప్ట్ ను అవినాష్ రెడ్డి ప్రెస్ మీట్ లో చదివినట్టుగా ఉందని విమర్శించారు. ఎంపీ సీట్ కోసమే సొంత బాబాయిని అత్యంత పాశవికంగా హత్య చేసిన వారు ఇప్పుడు న్యాయం కోసం పోరాడుతున్న సునీతమ్మపై కూడా కుట్రలు పనటం సిగ్గుచేటు అని అన్నారు. కడప ఎంపీ సీటు కోసమే వివేక హత్య జరిగిందని, జగన్ సొంత చెల్లెలు షర్మిల సిబిఐకి వాంగ్మూలం ఇచ్చారని గుర్తు చేశారు. దీనిపై స్పందించే ధైర్యం జగన్మోహన్ రెడ్డికి గాని అవినాష్ రెడ్డికి గాని లేదని ప్రశ్నించారు. నమస్కారం అండి. అంతఃపుర రహస్యాన్ని దాచిపెట్టి వివేకానంద రెడ్డి హత్య సంబంధించిన కేసు నుంచి బయటికి రావడం కోసం జగన్మోహన్ రెడ్డి అండ్ కో విశ్వ ప్రయత్నాలు
చేస్తూ ఉన్నారు. ఎంపీ పదవి కోసం సొంత బాబాయినే చంపిన దుర్మార్గులు ఇప్పుడు న్యాయం కోసం పోరాటం చేస్తున్న సునీతారెడ్డి గారి పైన కూడా కుట్రలు పన్నుతూ ఉన్నారు. అందులో భాగంగానే తాడేపల్లి ప్యాలెస్ నుంచి వచ్చిన స్క్రిప్ట్ని అవలంబిస్తూ అవినాష్ రెడ్డి గారు మొన్న ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. వివేకానంద రెడ్డి హత్య చేసి ఆ రక్తపు మడుగుల మీద తొక్కుకుంటూ అవినాష్ రెడ్డి ఎంపీ సీటు నామినేషన్ వేశారు అని చెప్పి పులివెందుల ప్రజలే చెప్తా ఉన్నారు. ఇంకొక పక్క కడప ఎంపీ సీటు కోసమే బాబాయిని హత్య చేశారు అని చెప్పి స్వయంగా వైఎస్ రాజశేఖర్ రెడ్డి కూతురు జగన్మోహన్ రెడ్డి గారి సొంత చెల్లెలైన షర్మిల సిబిఐకి వాంగ్మూలంలో చెప్పడం జరిగింది. దీని గురించి మాట్లాడే దమ్ము ధైర్యం అవినాష్ రెడ్డికి కానీ జగన్మోహన్ రెడ్డి గారికి కానీ ఉందా అని చెప్పి ఈ సందర్భంగా మేము అడుగుదలుచుకున్నాం. ముస్లింల ఆర్థిక సామాజిక రాజకీయ అభ్యున్నతికి చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం ఎనలేని కృషి చేస్తోందని గుంటూరు తూర్పు ఎమ్మెల్యే నజీర్ అహ్మద్ తెలిపారు. కూటమి ప్రభుత్వ 20 నెలల పాలనలో ముస్లింలు సంక్షేమంతో పాటు అభివృద్ధి ఫలాలు పొందుతున్నారని పేర్కొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 10,000 మంది ఇమాంలు మౌజన్లకు గౌరవ వేతనంగా ఈ నెల 17న 45 కోట్ల రూపాయలు విడుదల చేసినట్లు తెలిపారు. 2026 నుంచి 2027 బడ్జెట్ లో మైనార్టీల కోసం 6,090 కోట్ల రూపాయల కేటాయింపులు కూటమి ప్రభుత్వానికి ఉన్న ప్రత్యేక శ్రద్ధను తెలియజేస్తున్నానన్నారు. పవిత్ర రంజాన్ మాసంలో ముస్లింల కోసం ప్రభుత్వం తరపున జిల్లా నియోజకవర్గ స్థాయిలో 1.5 కోట్ల రూపాయలు విడుదల చేసి ఇఫ్తార్ విందులు ఏర్పాటు చేస్తున్నానని చెప్పారు. గత వైసీపీ పాలనలో అనేక ముస్లిం ఆస్తులను కబ్జా చేశారని ఆరోపించారు. అస్సలాము అలైకుం, అందరికి నమస్కారం. ఈరోజు పవిత్ర రంజాన్ మాసం సందర్భంగా గత 27 రోజుల నుండి దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ముస్లిం సోదర సోదరిమణులు ఎంతో నిష్ఠతో ఉపవాసాలుంటూ అల్లా దయ కోసం కృప కోసం అనేక రకాలుగా ప్రార్థనలు చేసుకుంటున్నటువంటి పరిస్థితులు. నెలల కాలంలో మౌజన్ ఇమాములకు చెప్పినటువంటి విధంగా ఇమాములకు 10,000, అలాగే మౌజన్లకు సంబంధించినటువంటి పారితోషికం 5,000 ఈ 20 నెలల కాలంలో పూర్తిగా 180 కోట్లు మౌజన్ ఇమాములకు అందించడమే కాకుండా పవిత్ర రంజాన్ మాసాన్ని పురస్కరించుకొని మొన్న ఇఫ్తార్ విందులో చెప్పినటువంటి మాట ప్రకారం అదే రోజు 45 కోట్ల రూపాయలు మౌజన్ ఇమాములకు అందించినటువంటి ఘనత చంద్రబాబు నాయుడు గారిది, కూటమి ప్రభుత్వానిదని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఈరోజు మనందరం కూడా చూసుకుంటే గత ప్రభుత్వంలో ఏ విధంగా మైనారిటీల సంక్షేమం కోసం అభివృద్ధి కోసం కేటాయించినటువంటి నిధులను గోల్మాల్ చేసినటువంటి పరిస్థితులు. ఈరోజు రాష్ట్ర బడ్జెట్లో మైనారిటీలకు సంబంధించినటువంటి బడ్జెట్ గత సంవత్సరంలో ఉన్నటువంటి 5,400 కోట్లని 6,000 చేయడమే కాకుండా ముఖ్యంగా ఈరోజు మనందరం కూడా చూసుకోవచ్చు, మైనారిటీలకు సంబంధించినటువంటి తల్లికి వందనం కార్యక్రమం ద్వారా 6 పిల్లలుంటే 6 పిల్లలు చదువుకుంటా ఉన్నటువంటి మైనారిటీలకు సంబంధించినటువంటి పిల్లలకు ప్రతి ఒక్క పిల్లవాడికి కూడా 15,000 ఇచ్చినటువంటి ఘనత ఈ కూటమి ప్రభుత్వానిది, చంద్రబాబు నాయుడు గారిది అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. బులెటిన్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. తుమ్మలపల్లి కళాక్షేత్రంలో రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఉగాది వేడుకల్లో పాల్గొన్న ముఖ్యమంత్రి చంద్రబాబు. షడ్రుచులు మాదిరిగానే మన జీవితాల్లో కూడా కష్టసుఖాలు ఉంటాయని వెల్లడి.
జనసేనాని విత్ జెన్సీ కార్యక్రమంలో పాల్గొన్న ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ హక్కులతో పాటు విధుల గురించి యువత ఆలోచించాలని సూచన. ముస్లిం సోదరుడి ఇంటికి మంత్రి నారా లోకేష్ ప్రత్యేక ప్రార్థనలో పాల్గొని విందు స్వీకరించిన యువనేత. శ్రీ ఫైబర్ న్యూస్ కి సమాప్తం. మళ్ళీ నెక్స్ట్ బులెటిన్ లో కలుద్దాం.